హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సక్సెస్ మంత్ర. చాలా మంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువగా డిప్రెషన్కు గురవుతూ ఉంటారు. అనేక రీజన్స్తో వాళ్ళు బాగా ఒత్తిడికి గురవుతారు. సో దానివల్ల ఏమవుతుందంటే లైఫ్లో ఫెయిల్యూర్ అవుతారు. సక్సెస్ అనేది సాధించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. సో అసలు ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుంది, ఈ డిప్రెషన్ నుంచి బయటపడి సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలి అనే విషయాలు మనతో పాటు తెలియజేయడానికి ఉన్నారు ప్రముఖ సైకాట్రిస్ట్ డాక్టర్ గౌతమి గారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. సో గౌతమి గారు, ముందుగా అసలు డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుంది? డిప్రెషన్ అనేది ఒక కైండ్ ఆఫ్ మానసిక జబ్బు అనమాట, సైకాట్రీ ప్రాబ్లం. అందులో ఇట్ ఈస్ రిలేటెడ్ టు మూడ్ అనమాట. మూడ్ అంటే ఆనందంగా ఉండడము, సంతోషంగా ఉండడము, రోజువారి పనులు నార్మల్గా చేసుకోవడము. ఎప్పుడైతే ఆ మూడ్ డల్గా అవుతుందో దాన్ని కన్సిస్టెంట్గా అట్లీస్ట్ ఒక 2 వీక్స్ కంటిన్యూగా డల్గా ఉంటుంది అంటే దాన్ని డిప్రెషన్ అని డయాగ్నోస్ చేయొచ్చు అనమాట. ఈ డిప్రెషన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి జెనెటిక్ రీజన్స్ కూడా ఉంటాయి, అంటే ఫ్యామిలీలో రన్ అవుతాయి కూడా వస్తుంది. లేదు ఇప్పుడు ఉన్న సినారియోలో, కరెంట్ సినారియోలో జాయింట్ ఫ్యామిలీస్ ఉండట్లేదు, పిల్లలకి ఎక్స్పోజర్ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు సరిగా ఉండక, ఈ సోషల్ మీడియా, కోవిడ్, సో మెనీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఎడ్యుకేషన్, ఇవన్నీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ నుంచి కూడా వాళ్ళు డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారనమాట. ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డిప్రెషన్ ఉంటే మటుకు డిప్రెషన్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ డిప్రెషన్స్ అనేవి కామన్గా వస్తుంటాయి అన్నమాట. సో గౌతమి గారు, ఎవరెవరిలో ఈ డిప్రెషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనుకోవచ్చు? ఇది యూజువల్లీ మెనార్కీ, మెనోపాజ్ ఆ ఏజ్లో కానీ, అంటే మెచ్యూర్ అయినప్పుడు అమ్మాయిల్లో ఎవ్రీ మంత్ పీరియడ్స్ రావడం వలన కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి అమ్మాయిల్లో. ప్రెగ్నెన్సీ టైంలో, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ లైక్ పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటారు, ఆ టైంలో కానీ, లేదేదన్నా అనుకున్నది సాధించలేక ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు, రిపీటెడ్గా ఫెయిల్యూర్స్ ఉన్నా కానీ కూడా, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా కూడా ఫ్యామిలీలో చాలామందికి డిప్రెషన్స్ అలా ఉన్నా కూడా డిప్రెషన్స్ అనేవి చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో అంటే ఈ డిప్రెషన్ లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే చాలామంది చాలా రకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు డిప్రెషన్ వచ్చినప్పుడు. ఒక డిప్రెషన్ అనేది డయాగ్నోస్ చేయడానికి అట్లీస్ట్ ఒక 2 వీక్స్ ఆఫ్ కన్సిస్టెంట్ లో మూడ్ ఉండాలన్నమాట. మెయిన్ దాని సిమ్టమ్స్ ఏంటంటే లో మూడ్ అంటే సాడ్నెస్ అనమాట. సాడ్నెస్ ఒకటి, వాళ్ళ యాక్టివిటీ కూడా చాలా డల్గా ఉంటారనమాట. వాళ్ళ ఫిజికల్గా కూడా చాలా వీక్గా ఫీల్ అవుతారు. పెసిమిస్టిక్ వ్యూస్ అనమాట, అంటే ఫ్యూచర్ మీద పెద్ద హోప్లెస్ ఉంటారు. ఏం చేయగలుగుతాను, ఏం చేయలేను, నా వల్ల ఏం అవ్వదు అని. తర్వాత కొంతమందికి సూసైడల్ థాట్స్ కూడా ఉంటాయి. దీని మెయిన్ ఏంటంటే మూడ్ ఒకటి మనం చూసుకోవాలి. మూడ్తో పాటు వేరే లక్షణాలు కూడా, లైక్ సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి కొంతమందికి. తర్వాత స్లీప్, తర్వాత అప్పటైట్ అంటే ఆకలి, నిద్ర అనేది కూడా కొంతమందికి చాలా తగ్గిపోతుంది, లేదు కొంతమందికి చాలా ఎక్కువైపోతుంది. ఏదైనా కానీ వాళ్ళకి తెలుస్తుంటుంది, వాళ్ళు సంతోషంగా లేరు అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఒక్కోసారి వాళ్ళకి ఎలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి, వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం కూడా ఉంటాయి అన్నమాట. మనం హిస్టరీ తీసుకునేటప్పుడు ప్రీవియస్ ఏమైనా సూసైడ్ అటెంప్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అంటే ఎలా గుర్తించాలి డిప్రెషన్ వచ్చింది, లేకపోతే మనం అది ఫేస్ చేస్తున్నామని? డిప్రెషన్ వచ్చింది అంటే రోజువారీ పనుల్లో ఇంతకుముందు ఉన్నట్టు ఇంట్రెస్ట్ ఉండకపోవడం, వాళ్ళు సంతోషంగా ఉండరనమాట, కోల్పోయినట్టుగా ఉంటారు, ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు. ఆలోచనలు చాలా స్లోగా వస్తుంటాయి, దేని మీద ఇంట్రెస్ట్ అనిపించదు, నేను ఎందుకు ఉన్నాను అని ఒక ఐసోలేషన్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఆ సంతోషం అనేది ఉండదన్నమాట. డైలీ యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా చేయలేకపోతారు, ఇంట్రెస్ట్గా చేయలేకపోతారు, ఫోకస్ అనేది ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదన్నమాట వాళ్ళకి. కొంచెం వర్క్ చేసినా కూడా వాళ్ళు తొందరగా టైర్డ్ అయిపోతుంటారు. ఏదైనా చేయాలన్నా కూడా చాలా స్లోగా చేస్తుంటారు, చేయాలని కూడా ఇంట్రెస్ట్ రాదనమాట. ఏదైనా వర్క్స్ కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ వర్క్ చేద్దామంటే రేపు చేద్దాంలే. సోషలైజింగ్ కూడా తగ్గిపోతుంది. ఎవరైనా ఫోన్ చేస్తే వద్దులే ఈరోజు మాట్లాడడము, అవాయిడ్ చేయడం అనమాట. ఇంట్లోనే వాళ్ళు ఉండడము. ఒకసారి మైల్డ్ లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, కానీ కొంచెం ఎక్కువ అయ్యాక ఫ్రెండ్స్కి, తర్వాత ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వాళ్ళు గుర్తుపట్టగలుగుతారనమాట. సో అంటే చాలామంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లేజినెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఈ కోవకు వచ్చే అవకాశం ఉందా? అంటే ఏదైనా పని చేద్దామంటే ఇప్పుడు ఏం చేద్దాంలే, రేపు చేద్దాము అని చెప్పి కూడా. లేజినెస్ వేరే, తర్వాత డిప్రెషన్ వేరే. లేజినెస్ అంటే వాళ్ళ హ్యాబిటే అలా ఉంటుందన్నమాట, పోస్ట్పోన్ చేసుకునే హ్యాబిట్ ఉంటుంది. డిప్రెషన్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు నార్మల్గా ఉన్నవాళ్ళు కొత్తగా స్టార్ట్ చేస్తుంటారనమాట. నేను ఈరోజు పని రేపు చేసుకుందాంలే, రేపు పని ఎల్లుండి చేసుకుందాంలే,
వాళ్ళకి దాని నుంచి స్ట్రెస్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ కూడా ఉంటుంది. అరే నేను చేసే పనులు నేను చేసుకోలేకపోతున్నాను, అరే నాకు ఎవరైనా కాల్ చేశారు ఇంపార్టెంట్ కాల్, ఏమైనా మీటింగ్స్ ఉంటాయి అవి పోస్ట్పోన్ చేసుకోవడము, వర్క్ పైలప్ చేసుకోవడం అనమాట. సో ఆ ఫోకస్ లేక ఫెయిల్యూర్స్ అయిపోవడం అనమాట, ఎగ్జామ్స్లో ఫెయిల్యూర్స్ అయిపోవడము, ఎక్కువగా భయపడి ఏమన్నా నేను ఫెయిల్ అవుతానేమో అని ఇంకా ఎగ్జామ్స్ రాయకపోవడము, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట దాని లక్షణాలు. సో అంటే ఇప్పుడు డిప్రెషన్ వచ్చినప్పుడు అది తగ్గాలంటే ఏం చేయాలి? డిప్రెషన్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ అది డయాగ్నోసిస్ కరెక్ట్గా చేయాలి, వెదర్ ఇట్ ఈస్ డిప్రెషన్ ఆర్ ఎనీ అదర్ సైకాట్రిక్ ప్రాబ్లమ్. అంటే డిప్రెషన్ లాగా మనకు అనిపించేవి స్కిజోఫ్రీనియాస్, అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆర్ ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు వేరే ఏదైనా జబ్బులు ఉన్నా కూడా ఉంటాయి. మనకి మెడికల్ ప్రాబ్లమ్స్ వలన కూడా డిప్రెషన్ అనేది వస్తుంది. లైక్ హైపోథైరాయిడిజం ఉంటుంది, హైపోథైరాయిడిజంలో కూడా డిప్రెషన్స్ కామన్గా చూస్తాము. క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కానీ, ఏదైనా క్రానిక్ ప్రాబ్లమ్స్, క్రానిక్ బోన్ పెయిన్స్ కానీ అలా ఉన్నా కూడా మన డిప్రెషన్స్, మెనోపాజ్ టైంలో, ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, తర్వాత జాబ్ రిటైర్మెంట్ అయ్యాక కూడా డిప్రెషన్స్ చూస్తాం. సో ఇవి ఏంటి కారణాలు, మనకి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అనేది చూసుకోవాలన్నమాట, ట్రిగ్గర్ చేసినవి. తర్వాత నెక్స్ట్ కరెక్ట్ డయాగ్నోసిస్ అట్లీస్ట్ 2 వీక్స్ ఉందా, డిప్రెషన్ సిమ్టమ్స్ ఉన్నాయా, ఒక సైకాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ దగ్గర కానీ వెళ్తే ఇవి సిమ్టమ్స్ ఉన్నాయా అనేది ఒకటి డయాగ్నోస్ చేసుకోవాలి. దాంట్లో ఎన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయి ఆ సిమ్టమ్స్, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్లీ ఫాలింగ్ ఇన్ టు డిప్రెషన్ అనేది, అది చూసుకున్నాక దెన్ వీ షుడ్ స్టార్ట్ ఆఫ్ విత్ ట్రీట్మెంట్ ఆఫ్ సైకాట్రిక్ మెడికేషన్. యాంటీడిప్రెసెంట్స్ యూస్ చేస్తాం యూజువల్లీ. అది యాంటీడిప్రెసెంట్స్ ఎట్లా అంటే ఇట్ విల్ యాక్ట్ ఫర్ 1 డే, దాని లైఫ్ సైకిల్, దాని హాఫ్ లైఫ్ని బట్టి ఉంటుంది. మనము ఒక 3 వీక్స్ వాడాకనే మెడిసిన్స్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. సో దానికి కోర్స్ ఉంటుంది, ఫస్ట్ టైం డిప్రెషన్ వచ్చినప్పుడు ఇన్ని రోజులు తీసుకోవాలి అని, స్పెసిఫిక్గా అన్ని రోజులు తీసుకుంటే దే విల్ రికవర్ అవుట్ ఆఫ్ దట్. సో నార్మల్ అయ్యాక ఇమ్మీడియట్గా చాలామంది మందులు మానేస్తూ ఉంటారు, అలా మానేయకూడదు అనమాట. చెప్పిన దాని ప్రకారంగా మందులు వాడుకోవాలి. దాంతోపాటుగా ఇప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ హైపోథైరాయిడిజం ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి మందులు పనిచేయవు, లైక్ థైరాయిడ్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్గా ఉంటాయి. సో ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్ని మనము ట్రీట్ చేసుకోవాలి, దాంతోపాటు అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ని కూడా ట్రీట్ చేసుకోవాలి. దీంతోపాటు కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఫ్యామిలీ సపోర్ట్ అనేది వాళ్ళకి చాలా అవసరము. ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేయాలన్నమాట, వాళ్ళు యాక్ట్ చేయట్లేదు, చాలామంది అనుకుంటారు వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు అని అనుకుంటారు, యాక్ట్ చేయట్లేదు, వీళ్ళకి ఈ విధంగా సపోర్ట్ ఇవ్వాలి, ఎక్కడ ఫ్రిక్షన్ వస్తుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది చూసుకొని వాళ్ళకి ఇవ్వాలి. కొంచెం పిల్లలు ఒకవేళ పిల్లలు పెద్దవాళ్ళు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీస్ ఉంటాయి. కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ, కాగ్నిషన్ అంటే లైక్ హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్, దే కెన్ అండర్స్టాండ్ వై దే ఆర్ గెటింగ్ డిప్రెస్డ్. సో ఆ కారణాలు తెలుసుకొని వాళ్ళలో ఉండే నెగిటివ్ బిహేవియర్స్ ఏమైనా ఉంటే దాని నుంచి వాళ్ళకి ఫ్రిక్షన్ వస్తుందా బయట, దానివల్ల వాళ్ళు డిప్రెస్ అవుతున్నారా, లేదు ఇంకా ఏదైనా రీజన్ ఉందా, పువర్ స్కాలస్టిక్ పర్ఫార్మెన్స్ ఉందా పిల్లల్లో, బికాజ్ వాళ్ళకి సరిగ్గా బేస్ లేక, వాళ్ళు సరిగ్గా చదవలేక డిప్రెస్కి లోన్ అవుతున్నారా. సో ఇవన్నీ అనలైజ్ చేసుకొని వాళ్ళకి ఇక్కడ దీస్ ఆర్ ద ఏరియాస్, ప్రాబ్లమ్ ఏరియాస్ ఫర్ యూ, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ సెట్ రైట్. బిహేవియర్ మోడిఫికేషన్ కూడా చేస్తామన్నమాట, చేసి ఆఫ్టర్ మెడికేషన్ వెన్ దే ఆర్ ఇన్ ఎ స్టేట్ టు అండర్స్టాండ్ దెన్ విల్ గో ఫర్ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీస్. ఇది మెయిన్ రావడానికి కారణం ఏంటంటే బ్రెయిన్లో సెరటోనిన్ అనే ఒక కెమికల్, ఏదైతే న్యూరో కెమికల్ ఉంటుందో అది ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల, ఇట్ ఈస్ ఏ హ్యాపీనెస్ హార్మోన్ అన్నమాట, న్యూరో హార్మోన్. సో అది ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇవన్నీ వస్తాయి అన్నమాట మనకి. సో దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల దే కెన్ డూ వెరీ వెల్ అండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది వాళ్ళది. సో గౌతమి గారు, మీరు మీ క్లినిక్కి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, ట్రీట్ చేస్తారు. సో ఎక్కువ ఏ వయసు వారు వస్తుంటారు, అలాగే ఏ కారణంతో డిప్రెషన్కి గురైన వాళ్ళు వస్తుంటారు? ఎక్కువగా టీనేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా వస్తుంటారు. ఓల్డ్ ఏజ్లో ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి, ఫ్యామిలీ సపరేట్ అయిపోతారు, కొంతమంది వాళ్ళ పిల్లలు అబ్రాడ్ వెళ్ళిపోతారు ఓల్డ్ ఏజ్లో, ఆ పేరెంట్స్ ఒకరే ఉండాల్సి వస్తుంది. ఇవి ఒక రీజన్స్. డిమెన్షియాస్, పార్కిన్సన్స్ డిసీజెస్, చాలా డిసీజెస్ వాటిలో కోమార్బిడిటీ ఉంటుందన్నమాట డిప్రెషన్. తర్వాత పిల్లల్లో కూడా చూస్తామన్నమాట, టీనేజ్ స్కూల్ గోయింగ్ ఏంటంటే బుల్లింగ్ అని అంటారు స్కూల్లో, దాని నుంచి తర్వాత డిస్క్రిమినేషన్ ఒకటి ఉంటుంది. కొన్ని స్కూల్స్లలో క్వైట్గా ఉండే పిల్లలు ఉంటారు కొంతమంది, ఆ పిల్లల్ని బాసింగ్ ఓవర్ చేయడం కొంతమంది. ఎడ్యుకేషన్ వలన, పేరెంట్స్ స్ట్రెస్ వలన కూడా ఉంటుంది.
కొంతమంది ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు ఫైట్స్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. దానివల్ల కూడా ఫ్యామిలీలో అనేది చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. పిల్లలు చాలా సార్లు దే ప్రజెంట్ విత్ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా దే ప్రజెంట్ విత్ అనమాట. మ్యారీడ్ వాళ్ళలో ఏంటంటే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, న్యూలీ మ్యారీడ్ కానీ లేదు కొంచెం పెద్ద ఈవెన్ ఆల్కహాల్ అబ్యూస్ కానీ ఏదైనా డ్రగ్స్ ఆఫ్ అబ్యూస్ వీటి వలన కూడా డిప్రెషన్స్ వస్తాయి. వాటి వలన కూడా ఫ్యామిలీ డిస్ఫంక్షనల్ అయిపోయేసి వాళ్ళకి ఫైట్స్ వచ్చేసి then one of them will become a depressed person. If one of the family member has some other psychiatric problem, వాళ్ళు కూడా డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు అనమాట. సో దీస్ ఆర్ ద రీజన్స్. మెనోపాజ్ వచ్చినా కూడా డిప్రెషన్ వస్తుంది. ఈవెన్ ప్రెగ్నెన్సీలో చాలామందికి 10 times fold డిప్రెషన్ వస్తుంది ఫ్యామిలీ హిస్టరీ ఉంటే. పోస్ట్ పార్టమ్ పీరియడ్ ప్రెగ్నెన్సీలో ఒకసారి డిప్రెషన్ వస్తే సెకండ్ ప్రెగ్నెన్సీ, థర్డ్ ప్రెగ్నెన్సీలో కూడా మళ్ళీ డిప్రెషన్ వచ్చే అవకాశం చాలా ఉంటుందన్నమాట. సో ఈ సిమ్టమ్స్ అన్నీ ముందుగా అర్లీగా డిటెక్ట్ చేసుకొని మన ట్రీట్మెంట్ ఇస్తే దే విల్ రికవర్ బెటర్ అండి. సో ఓకే, అంటే ఇప్పుడు డిప్రెషన్ వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ వచ్చే అవకాశం ఉంటుందా? వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే అది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ డిప్రెషన్, రికరెంట్ డిప్రెషన్లో చాలా టైప్స్ ఉంటాయన్నమాట. మైల్డ్, మోడరేట్, సివియర్ అని. మేజర్ డిప్రెషన్ ఉన్నప్పుడు మనకి ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకొని హౌ టు లీడ్ ఏ లైఫ్, ఫ్రిక్షన్ ఎలా తగ్గించుకోవాలి, ఎటువంటి వాటిని ఎక్కువగా వాళ్ళు వరి అవ్వకూడదు అనేది ఆలోచించుకుంటే మటుకు డిప్రెషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో థ్యాంక్ యూ గౌతమి గారు, చాలా చక్కగా వివరించారు మాకు, మా ప్రేక్షకుల కోసం డిప్రెషన్ నుంచి ఎలా బయటపడాలని. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మీరు కూడా డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి గౌతమి గారు చాలా మంచి టిప్స్ చెప్పారు. ఆ టిప్స్ని ఫాలో అవుతూ సక్సెస్ పాటలో ప్రయాణించవచ్చు. సో ఇలాంటివి ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కూడా చక్కగా ఉంచుకోవచ్చు. సో ఇది వాళ్ళ కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV Health Plus.